హాయ్ హాయ్ ఎవరికి దేకారక హాయ్ దోస్తులు. ఏం చేస్తారు మీరు? మేమా గుడాలు వండుతున్నాం. ఎందుకు? మా మనవరాళ్ళు నడుస్తుంది ఇప్పుడే. అయితే కొత్త చెద్దర్లు తెచ్చి బిస్తర్లు తెచ్చి కింద పెట్టి నడిపియాలి. గుడాలు వేయాలి. గుడాలు వేసి నడిపిస్తే ఈ గుడాలు తినుకుంటా పోతుంది. అయితే ఏమైతుంది? బుడ్డ శనగలను ఈ మంచి శనగలు అయితే ఏమైతుంది నడిపితేనా కింద పడది. ఊకే ఊకే పడుకుంటే ఉంటది. ఇట్లా చేయకపోతే ఆ గుడాలు వండి నడిపిస్తే పడకుండా గట్టిగా నడుస్తుంది ముసలిదేదాకా. అదే మా లంబాడి జాతిలో అట్లా ఉన్నది. మా ఇంటి అట్లా ఉన్నది. మీకేం ఉన్నదో ఎట్లా చేస్తారో మీరు తెలియదు. శనగలు బుడ్డ శనగలు శనగలు ఇగో వండుతున్నాం. గుడాలు వండుతున్నాం. మా మనవరాలు పుట్టింది. మా మనవరాలు ఇప్పుడు నడిస్తే అట్లా నడిపిస్తాం మేము అందరం. మేము చాలా కుటుంబం, 7 ఆడిబిడ్డలు మాకు. ఏనమండుగురేమో మగోళ్ళు. ఇంత కుటుంబం మాది. చంద్రు నాయకుని మనవంది బిడ్డ ముండి మనవరాలు, లక్కు నాయకుని మనవరాలు. శనగలు ఇప్పుడు గంట అవుతుంది. బుడ్డ శనగలేమో 12 గంటలు నానబెట్టి వండుకోవాలి. గుడాలు పాలకి అందరికి పిలవాలి. వాళ్ళందరూ ముసలోళ్ళు వచ్చి నడిపిస్తారు. తంసా పోయాలి. ముసలోళ్ళకు సారా పోయాలి. గుడాలు తినాలి. యారాళ్ళకు బిడ్డకేమో మాకు చీరలు పెట్టాలి. గుడాలు. హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కియారాస్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా అంతే బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా వీడియోలోకి వస్తే చూసారు కదా, కియారా నడిస్తే గుడాలు మా దాంట్లో ఇలానే చేస్తారండి. చిన్నపిల్లలు ఒక 2-3 స్టెప్స్ వాళ్ళంతటా వాళ్ళు వేస్తూ ఉంటే ఆ టైంలో ఇలా చిన్నపిల్లల్ని గుడాలలో నడిపిస్తూ ఉంటారన్నట్టు. అలా నడిపిస్తే వాళ్ళు వేసే స్టెప్స్ స్ట్రాంగ్గా ఉంటాయి అండ్ వాళ్ళ నడక చాలా మంచిగా వస్తుంది, చక్కగా నడుస్తారనేది మా దాంట్లో నమ్ముతారు. అలా అని ఇలా వాళ్ళు నడిచే టైంలో చేస్తూ ఉంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా, సేమ్ ఇదే విధంగా చేస్తూ ఉంటారండి. ఇలా అందరూ ఒక్కో చేత పట్టుకొని చిన్న పిల్లలతో ఇలా నడక నేర్పిస్తూ ఉంటారు అన్నట్టు. మన కియారా అయితే ఫస్ట్ 2-3 స్టెప్స్ బాగానే వేసింది. తర్వాత అయితే అందరినీ చూసేసింది. ఇంకా ఒకేసారి అందరినీ చూసేసరికి ఇంకా ఏడుపు స్టార్ట్ చేసింది అన్నట్టు. ఇంకా అక్కడి నుంచి అసలు నాన్ స్టాప్ గా ఏడుస్తూనే ఉంది. ఇంకా మేబీ అందరినీ ఒకేసారి చూసేసరికి భయపడిందేమో, అయినా నా చేతిని ఎందుకు ఇలా పట్టుకున్నారు అందరు అనేసి అనుకుందేమో, అందుకే ఇంతలా ఏడుస్తుంది. అండ్ తర్వాత అయితే చాలా సేపటికైతే ఏడుపు ఆపేసింది. ఇక అందరూ వెళ్ళేసరికి కియారా అయితే ఏడుపు ఆపేసింది. అండ్ నేను కూడా కొద్దిసేపు అలా నడిపిద్దామని ట్రై చేశాను, కానీ అస్సలు నడవట్లేదు. ఎందుకంటే కింద గుడాలు ఉన్నాయి కదా, అవన్నీ చూస్తుంటే తనకు తినాలనిపించి కిందనే కూర్చుంటుంది. ఇక్కడ చూడండి ఎలా తింటుందో. తనైతే కంప్లీట్గా కింద ఉన్నాయని తినేయాలని అనుకుంటుంది. ఇంకా కియారాతో పాటు అక్కడున్న చిన్నపిల్లలందరూ కిందన్న గుడాలని తినాలన్నట్టు. అప్పుడే అది కంప్లీట్గా అయినట్టు. ఇలా మన పిల్లలు ఒక్కొక్క మైల్ స్టోన్ని దాటుతూ ఉంటే మనం ఒక్కొక్కటిగా చేస్తూ వస్తాం కదా. ఫస్ట్ అయితే బోర్ల పడితే బొబ్బట్లు అని, తర్వాత కూర్చుంటే కుడుములు అని, గడప దాటితే గారెలని, చిలుక పలుకులకి చిలకలని, ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా. ఇక్కడ మా దాంట్లో ఇది కూడా ఒక స్పెషలే అన్నట్టు. ఆల్మోస్ట్ చాలామందికి తెలిసే ఉంటుంది ఇది. కానీ కొందరంటే ఫస్ట్ అడుగులకి అరిసెలు చేస్తూ ఉంటారు. మేమైతే గుడాలే చేస్తాము. మీ దగ్గర ఎలా చేస్తారో చెప్పండి. మీరు అరిసెలు చేస్తారా, గుడాలు చేస్తారా, ఇంకేమైనా డిఫరెంట్గా చేస్తారా? అవైతే కామెంట్ చేయండి. కియారా గుడాలు తిన్నాక అండ్ అక్కడ ఉన్న చిన్న పిల్లలందరూ గుడాలు తినేసాక ఇంకా అందరికీ అక్కడ ఉన్న వాళ్ళందరికీ పంచాలన్నట్టు గుడాల్ని. అప్పుడు వాళ్ళు తినేసి అందరూ బ్లెస్ చేస్తారన్న. ఇంకా అందరికీ పంచే గుడాలు అయితే పోపు వేయాలి. మన చిన్నపిల్లలకి నడక నేర్పుతాం. ఆ టైంలో మనం వేసే గుడాలకైతే పోపు వేయకూడదు, వితౌట్ పోపుతోనే వేయాలన్నట్టు వాళ్ళకి. కియారా అయితే మిడ్ ఆఫ్ 11th మంత్లో తనంతట తాను నిలబడి ఒక 2 స్టెప్స్ వేయడానికి ట్రై చేసేది అండ్ ఒక 2 స్టెప్స్ వేసేది పడిపోయేది అన్నట్టు. అలానే ట్రై చేస్తూ వస్తుంది. అదే టైంలో చేయాలన్నట్టు ఇదైతే మాకు కియారా ఎగ్జాక్ట్ బర్త్డే రోజు అయితే ఇది కుదిరింది అన్నట్టు. ఇంకా కేక్ కటింగ్కి ముందు ఇదే చేసాం మేము. అండ్ ఇది బర్త్డే రోజు వీడియోనే. అండ్ నేను కేక్ కటింగ్ వీడియో అనేది నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను.
అండ్ ఇక్కడ కియారా అయితే వాళ్ళ డాడీని చాలా మిస్ అవుతుంది అన్నట్టు, ఎందుకంటే తనైతే లేరు. నేను చెప్పాను కదా లాస్ట్ ప్రీవియస్ వీడియోస్లో మా కియారా వాళ్ళ డాడీ ఒక 3 months అవైలబుల్లో ఉండరని. సో తనైతే బర్త్డేకి కూడా రాలేదన్నట్టు. అందుకనే మేము ప్రీ బర్త్డే షూట్స్ కానీ ఇంకేమైనా స్పెషల్స్ అకేషన్స్ ఉంటే అవన్నీ ముందుగానే చేసుకున్నాము. అది ఎందుకనేది నేను అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. అండ్ చాలా వరకు ఇక్కడ కియారాని చూడండి ఎలా తింటుందో గుడాలన్నీ. అండ్ నాకు ఇవ్వమంటే చూడండి ఎలా చేస్తుందో. అక్కడ ఉన్న వాళ్ళందరూ అడుగుతున్నారు అన్నట్టు. ఇప్పుడు చూడండి ఎలా చేస్తుందో, అలా ఇస్తున్నట్టు చేసింది కానీ తనే తినేస్తుంది. చాలా ఫన్నీ కదా. అండ్ నెక్స్ట్ నేను అడిగాను నాకు ఇవ్వరా కియారా అంటే నాకైతే ఇచ్చింది. మా ఈ కల్చర్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో చెప్పండి. అండ్ మన కియారా బర్త్డే అయితే నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తామని చెప్పాను కదా, డెఫినెట్గా చూడండి అది.